గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ వ్లాగ్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ వీడియో కూడా యాడ్ చేశాను. సో లాస్ట్ వీడియోస్ లో బ్రైట్ టు బి అండ్ హల్దీ వీడియో పెట్టాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే నా ఛానల్ ఇంకొన్ని వీడియోస్ నే వెళ్ళి చూసేయండి. నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి వెడ్డింగ్ రోజు మార్నింగ్. నైట్ లేట్ గా పడుకున్నా, మార్నింగ్ తొందరగా రెడీ అవ్వాలని చెప్పి తొందరగానే లేచి ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయాము. సో తొందరగానే ఫ్రెష్ అప్ అయిపోయాం కదా, వీళ్ళ ఇంటి ముందటే టెంపుల్ ఉంటుంది. సో వెళ్ళొద్దామంటే వెళ్ళాము. ఇంకో ఫ్రెండ్ ఫ్రెష్ అవుతుందని చెప్పి తను బాత్ చేసి రెడీ అయ్యేలోపు మేము వచ్చేద్దాం అనుకున్నాం. బట్ మాకు టెంపుల్ లోనే చాలాసేపు పట్టింది. సో ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ మా మమ్మీ స్టిచ్ చేసిందని చూపిస్తున్నాను. గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆంటీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పెట్టేశారు. సో బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసి పోహా, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అవుతాం. యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి మేము ఫాస్ట్ గా రెడీ అయిపోయి మండపంలో ముందే ఉండాలనుకున్నాం. బట్ మనం అనుకున్నాం అవ్వవు కదా. బ్రేక్ఫాస్ట్ చేశాక వాళ్ళ ఇంటి దగ్గర నాకు అక్కయ్య వచ్చి మాకు ముగ్గురికి శారీస్ సెట్ చేస్తా అన్నారు. అంటే శారీస్ డ్రీప్ చేస్తా అన్నారు. బికాస్ మాకు అంత పర్ఫెక్ట్ గా డ్రీప్ చేసుకోవడం రాదు కాబట్టి. శారీ డ్రీపింగ్ అంటే ఎంతసేపు ఉంటుంది, ఒక 10 minutes లో అయిపోద్ది అనుకున్నాము. బట్ అస్సలు సెట్ అవ్వలేదు. అసలు ఎందుకో కుదరలేదు శారీస్ సెట్ చేయడము. కృతిక వాళ్ళ మమ్మీ సెట్ చేశారు అండ్ ఒక అక్క వచ్చారని చెప్పాను కదా. సో తను కూడా సెట్ చేయడానికి ట్రై చేశారు. బట్ లాస్ట్కి ఇంకా మాకు సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయాము. సో నేను వచ్చేసి ఇలా రెడీ అయ్యాను. ఈసారి కొత్తగా ట్రై చేశాను హెయిర్ స్టైల్ వచ్చేసి బ్లెండ్ విత్ అను ఉంటారు కదా. సో తన ఛానల్లో నాకు అప్పుడే రికమెండేషన్ వచ్చింది. సో ఆ హెయిర్ స్టైల్ ట్రై చేశాను. బట్ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. బట్ నాకు ఈ లుక్ బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. మా ఇంకా 2 ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా మా ఇంటర్ ఫ్రెండ్సే. సో మేము 5 members కలిసి మండపంకి వెళ్ళిపోయాం. గాయస్, ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. మేము వచ్చేసరికి వాళ్ళు స్టేజ్ పైన కూడా నిల్చున్నారు. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతారు కదా. సో అక్కడ కూడా నిల్చున్నారు. మ్యారేజ్ వచ్చేసి 11:30కి అయితే మేము 12:30కి వెళ్ళాం. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకుంది 9:30 ఆ టైంకి వెళ్ళాలనుకున్నాం. బట్ ఇట్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్. వెళ్ళగానే మా హాస పాప ఒక లుక్ ఇచ్చింది. దాంట్లోనే అన్ని మీనింగ్స్ వచ్చేస్తాయి. చాలా కోపంగా ఉండే, బికాస్ తాళి కట్టే టైంలో మేము లేమని చెప్పి. సో తర్వాత కాల్ చేసి తిట్టింది అనుకోండి, అది వేరే విషయం. సో మండపంకి వచ్చేసరికి మా ఇంకా 2 ఫ్రెండ్స్ అప్పుడే వచ్చారు, వినీత అండ్ కీర్తి. సో లాస్ట్ హల్దీ వీడియోలో మీరు చూసారనుకుంటా వీళ్ళని. వెళ్ళాక ఇంకేం పని ఉంటుంది మాకు, ఫొటోస్ క్లిక్ చేసుకోవడమే కదా. ఇంకా ప్లెంటీ ఆఫ్ ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం అందరం కలిసి. కొన్ని పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తాను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఆంటీ వచ్చేసి మా కృతిక వాళ్ళ మమ్మీ. ఆరెంజ్ శారీలో కనిపిస్తుంది కదా, తనే కృతిక అంటే. సో ఆంటీకి అండ్ ఇంకొక అక్క వచ్చారు కదా, ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు మేము రెడీ అవుతుంటే చాలా హెల్ప్ చేశారు. ఆంటీ అయితే ఎంతో ఓపిక్గా హెల్ప్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము తనకి గిఫ్ట్ ఇచ్చాము, నేను ప్రణవి కలిసి. సో వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఉన్న ఫోటో వాళ్ళ చెల్లి దగ్గర నుంచి తీసుకొని ఫ్రేమ్ చేయించి తీసుకెళ్ళాము.
చాలాసేపు అవుతుందని ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము. సో ఇటు లంచ్ చేయడానికి వెళ్ళిపోయేసరికి అటు అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్లారు. మేము ఇలా రైస్ పెట్టుకున్నాం అంతే. సో ఆ రోజు ఎందుకో నేను ఎంతెంత తనకి దగ్గరలో ఉండి అన్ని చేయాలనుకున్నాను, బట్ నేను ఉండలేకపోయాను. సో మీరు వెళ్ళలేదు కదా, ఈ క్లిప్పింగ్స్ ఎలా వచ్చాయంటే వేరే ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పాను, వెళ్ళారు కదా కొంచెం వీడియోస్ తీసి పెట్టండి అని. సో అందుకే క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను ఇవి. Oi, mãe! సో మేము ఈవినింగే వచ్చేసాము. మేము ఆర్మూర్ రావాలి కాబట్టి మేము బైన్సా నుంచి చాలా తొందరగానే స్టార్ట్ అయిపోయాము, బికాస్ మేము ఇక్కడి వరకు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి. బట్ ఈ క్లిప్పింగ్స్ తను సెండ్ చేసింది ఖచ్చితంగా వ్లాగ్లో యాడ్ చేయమని చెప్పి, బికాస్ వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు చూసుకోవడానికి మెమొరీగా ఉంటుందని. సో ఏంటి సడన్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనుకున్నారా? ఈ వీడియో వచ్చేసి రిసెప్షన్ రోజు నైట్ నేను ఫాస్ట్గానే రెడీ అయిపోయి తొందరగా వెళ్ళిపోయాం, బికాస్ మ్యారేజ్కి అంత లేట్ చేశాను కాబట్టి ఇప్పుడు ముందే ఉండాలనుకున్నాను. సో ఈవినింగ్ 6:30 ఆ టైంకి వెళ్ళిపోయాను, బట్ నేను వెళ్ళేసరికి ఇంకా అప్పుడే స్టార్ట్ అవ్వదు కదా. సో ఫస్ట్ మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము, అప్పటికి తను రెడీ అవుతుండే. సో కొంచెం తను రెడీ అయ్యి చాలా టైం పట్టింది. ఒక 8:30 ఆ టైంకి ఫంక్షన్ హాల్కి వచ్చారు. వచ్చాక ఇంకా ఫంక్షన్ హాల్లో ఫోటోషూట్ చేశారు. ఇంకా అలా ఫొటోస్ అవి కామనే కదా. రిసెప్షన్కి వచ్చేసి మా వేరే ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, నేను మమ్మీ కలిసి వెళ్ళాము. అండ్ తన ఒక డిగ్రీ ఫ్రెండ్ కూడా ఉండే. స్పెషల్ డే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇలా నాకు చెప్పుకునే అలవాటు లేదు, బట్ నాకు ఈ ప్లాట్ఫామ్ ఉంది ఎక్స్ప్రెస్ చేయడానికి అని చెప్తున్నాను. ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ దాంట్లో కొంతమందే మనకు స్పెషల్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాంటి స్పెషల్ ఫ్రెండ్స్ లో తిను కూడా ఒకటి. నాకు నా లైఫ్ లో నా ఇంటర్ ఫ్రెండ్స్ చాలా స్పెషల్. హాసా కానీ, నిక్షిత కానీ, ప్రణవి కానీ. యాక్చువల్ ప్రణవి వచ్చేసి స్కూల్ ఫ్రెండ్. నిక్షిత నేను ఇంకా చూపించలేదు, ఫ్యూచర్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. మా బాండ్ ఎలా ఉంటుందంటే డైలీ కాల్ చేసుకొని గంటలు గంటలు మాట్లాడుకునే ఫ్రెండ్షిప్ కాదు. ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడుకున్నామంటే అసలు టైం తెలియకుండా మాట్లాడతాము. హాసతో నాకున్న బాండ్ ఏంటి అంటే, మన అందరి లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా ఒక్కసారి తనతో మాట్లాడితే అన్నీ సాల్వ్ అయిపోతాయి అనిపిస్తాయి. సో అలాంటి బాండ్ ఉంటుంది. ఒక్కసారి మనసు బాగాలేకపోతే ఒక్కసారి కాల్ చేసి మాట్లాడగానే మొత్తం రిలాక్స్ అయిపోతాను. సో అలాంటి ఫ్రెండ్స్ నా లైఫ్లో 3 ఉన్నారు. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దెమ్. శశి వచ్చేసి రిసెప్షన్ అండ్ పెళ్ళికి రెండుకి రాలేదు, బికాస్ తనకి కుదరలేకుండే, లేదంటే వచ్చేవాడు. ఇక్కడ వచ్చేసి ఎంట్రింగ్ వీడియో ఉంటుంది కదా, అది తీసుకుంటున్నారు అమ్మాయి వాళ్ళ సైడ్ ఫ్యామిలీతో అండ్ అబ్బాయి వాళ్ళ సైడ్ ఫ్యామిలీతో. అండ్ తను వచ్చేసి హాసా వాళ్ళ డిగ్రీ ఫ్రెండ్. సో తను అక్కడే పరిచయం అయింది మాకు మ్యారేజ్లో.
అండ్ గైస్ మీకు తెలుసు కదా మ్యారేజ్ ఇంకా రిసెప్షన్ అంటే ఫస్ట్ అమ్మాయి అబ్బాయి వాళ్ళది కాబట్టి ఫస్ట్ వాళ్ళ మ్యాండేటరీ పిక్స్ ఉంటాయి కదా అవి తీస్తున్నారు. సో ఇంకా ఇలా చాలా లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం వాళ్ళు స్టార్ట్ చేయగానే అందరు డిన్నర్ చేయడానికి వెళ్ళారు. సో మేము కూడా డిన్నర్ చేసేసి వచ్చి వాళ్ళతో పిక్స్ దిగి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. బికాస్ మేము బాల్కొండ నుంచి రావాలి, ఇంటికి వెళ్ళాలి కాబట్టి చాలా నైట్ అయిపోయింది అప్పటికి. సో 10 ఆ టైం అవుతుంది. మళ్ళీ మాకు వెహికల్స్ దొరకకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము ఇంకా తొందరగానే వచ్చేసాము, చాలాసేపు ఉండలేదు. అయినా మేము వెళ్ళిన 6:30 అయితే మేము చాలాసేపే ఉన్నాము, బట్ పార్టీ స్టార్ట్ అవ్వడానికే చాలా లేట్ అయింది. సో గైజ్ ఇక్కడితో నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ సిరీస్ ఎండ్ చేస్తున్నాను. మీరు కనుక ముందు వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. సీ యు గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.